రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఇలా చెయ్యండి. ఇది కూడా ఎవరికి చెప్పకుండా చేస్తే క్షణాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు కుబేరులైపోతారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తారనమాట. కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కోడిగుడ్డుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆదివారం నాడు చేసుకుంటే ఇంకా మంచిదనమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అందులో మనకు దిష్టి దోషాలు అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి. మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఇప్పుడు మన పిల్లల పరంగా కావచ్చు, మన పరంగా కావచ్చు, మనకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా ఖచ్చితంగా మీకు ఫలిస్తాయి, సిద్ధిస్తాయి. అలానే కాకుండా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఒకటి పిల్లల పరంగా, ఒకటి పెద్దవారి పరంగా. ఇది కోడిగుడ్డుతో మాత్రమే చేయాలన్నమాట. కోడిగుడ్డుతో చేస్తేనే ఏంటంటే కనుక పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అలానే కాకుండా పెద్దవారిలో ఉండే దరిద్రాలు కావచ్చు, అనుకోకుండా వచ్చే కొన్ని సమస్యలు కావచ్చు, అలానే కాకుండా కొంచెం చెడు జరుగుతూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా బయటపడడానికి ఈ పెద్దవారి పరంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చి పెడుతుందండి. ఇందులో చాలామంది అనుకుంటారు ఒక కోడిగుడ్డు ఏం చేస్తుంది, ఒక కోడిగుడ్డు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు. అలా కాదు, కోడిగుడ్డు వల్ల చాలా జరుగుతాయి, చాలా మంచి ఫలితాలను అయితే మనం పొందుతాము. మన ఇంట్లో ఉంటుంది. నార్మల్గా మనకు 5 రూపాయలు పెడితే వస్తుందన్నమాట కోడిగుడ్డు. అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఒకటే కోడిగుడ్డు. ఇప్పుడు పిల్లల పరంగా చేస్తే ఒకటి తీసుకోండి, పెద్దవారి పరంగా చేసినా ఒకటే తీసుకోండి. అలా తీసేసుకొని చేసేసుకోండి, మీరే మంచి ఫలితాన్ని అయితే పొందుతారనమాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మనకు ఏ పిల్లలైనా పర్వాలేదు, వీళ్ళకే చేయండి వాళ్ళకే చేయండి అని కాదు. ఈ కోడిగుడ్డు పరిహారం ఆదివారం పూట చేసేది. ముఖ్యంగా మన ఇంట్లో మన ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఇది పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మొదలుకొని మనం కనుక 25, 28 ఏండ్ల, 30 ఏండ్ల లోపు పిల్లలకు కూడా చేయొచ్చండి. అలా కూడా మనకు ఫలితం వస్తుందన్నమాట. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది కనుక పిల్లల్ని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మన పిల్లలకు దిష్టి పెట్టడం, మన పిల్లల్ని చూస్తే కుళ్ళుకోవటం, మీకు పిల్లలు ఉన్నారు, మీకు అలా ఉన్నారు, మీకు పిల్లలు ఇలా ఉన్నారు, అబ్బాయి ఎంత బాగున్నారు అన్నట్టుగా కొంతమంది దిష్టి పెడతారు. కొంతమంది కావాలని మన పిల్లల మీద ఏడిస్తే, కొంతమంది కావాలని ఏం చేయరు. కాకపోతే వారు అనే పదాల వల్ల కూడా కనుక వాళ్ళు చూసే విధానంలో కూడా దిష్టి అనేది తగులుతుంది. ఇది మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. అందుకే పిల్లలకి ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, మంచి బట్టలు వేసినప్పుడు కావచ్చు, లేదంటే కనుక పిల్లలకు బాగా మనం రెడీ చేస్తాం కదా, మంచిగా తయారు చేసినప్పుడు కావచ్చు, పిల్లలకు ఖచ్చితంగా కాటుకతో బొట్టు పెట్టండి. అలా పెడితే ఏమవుతుందంటే కనుక ఎవరైనా సరేనండి ఆ పిల్లల్ని చూడగానే అయ్యో బాగున్నారనుకుంటే ఆ కాటుక మనం పెడతాం కదా, చుక్కని కాలికి, ఎడమ కాలికి పెట్టాలన్నమాట. మడిమకి మడిమలో ఎడమ కాలి కింద మనం కాటుక బొట్టు పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక చూసినప్పుడు ఆ చూపు అనేది కనుక దిష్టిగా మారి వాళ్ళకి ఆవహిస్తుంది అనమాట. అలా ఆవహించినప్పుడు పిల్లల్లో ఇలా దిష్టి తగిలి ఏడవటం, చిరాకు చేయటం, అలానే కాకుండా కొంచెం అనారోగ్యం రావటం ఇలాంటివి జరుగుతాయి. అలా రానివ్వకుండా ఈ కాటుక అడ్డుకుంటుంది. చాలామంది పెడుతూ ఉంటారు. కొంతమంది కాటుక పెట్టినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు అన్నం తినరు, మానం చేస్తూ ఉంటారు, పిల్లల ఎదుగుదల అనేది ఉండదు. చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతాం, ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదా. అలాంటప్పుడు మీరు ఈ పనిని చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. ఇలా ఒకటే కోడిగుడ్డు అనమాట. ఇది మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఇదే సమయాలలో చేసుకోండి అని కాదు. కానీ ఆదివారానికి సరిసమానమైన సమయం కనుక మనకు సాయంత్రం, అందుకే సాయంత్రం పూట చేసుకోండి మంచిది. లేదు సాయంత్రం మీరు 5 గంటల లోపు కూడా చేయొచ్చు, 5 గంటలు దాటిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఎప్పుడైనా చేసుకోండి, ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా మీ పిల్లల పరంగా ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి, ఎదగలేకపోతున్నారు, పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, అయినప్పటికీ కూడా మా పిల్లల్ని చూసి దిష్టి పెడుతున్నారండి, మా పిల్లలకి కనుక ఎఫెక్ట్ అనేది కలుగుతుందండి, చాలా బాధ కలుగుతూ ఉంటుంది, మా పిల్లల పరంగా మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఎక్కడికి వెళ్ళినా కానీ మా పిల్లలకైతే ఈ దిష్టి దోషాలు పోవట్లేదు, ఆ పిల్లల్లో కనుక మార్పులు రావటం లేదండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా సరేనండి మా పిల్లలైతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఎందుకు ఇలా మా పిల్లలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిగతా వాళ్ళ పిల్లలు ఎందుకు పెట్టరు అన్నట్టుగా కొంతమంది పేరెంట్స్ కావచ్చు, కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ పిల్లలతో ఎప్పుడు కూడా మన పిల్లల్ని పోల్చుకోకూడదు. ఎవరి పిల్లలు వాళ్ళకు గొప్ప అండి. అలానే కాకుండా కనుక మన పిల్లలు ఎలా ఉన్నారని మనం చూసుకోవాలి. పక్కన వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు మనకు అవసరం లేదనమాట. మీరు వాళ్ళకు దిష్టి తగలదు కాబట్టి వాళ్ళంతా బాగున్నారు, మన పిల్లలకు దిష్టి తాకుతుంది, మన పిల్లలపై కనుక చెడు ఉంది కాబట్టి ఇలా ఉన్నారని మనం అంచనా వేసేసుకొని కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల కంటే కూడా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు ఇలా ఈ కోడిగుడ్డుతో అయితే ఖచ్చితంగా పరిహారం అనేది చేయండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుందనుకోండి, అలానే కాకుండా పిల్లలకు ఎవరైనా ఏదైనా చేయిస్తూ ఉంటారు, ఇది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. పిల్లల్ని చూస్తే కొంతమంది అయితే ఓర్వలేకపోతారనమాట, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు అనమాట. పిల్లలపై ఏడుస్తూనే ఉంటారు, 24 గంటలు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. కొంతమంది
కొంతమంది మనం అంటే పడని వారు కావచ్చు, మనమంటే గిట్టని వారు, మన చుట్టుపక్కల కూడా కొంతమంది మనతో బాగుంటారు కానీ మన పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు. ఇక అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మీకు 2 బాబులు ఉన్నారు, నీకు 2 కొడుకులు ఉన్నారు, మంచిగా తెచ్చి పెడుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక వారు కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది దిష్టిని తీసేసుకునే పరిహారం అండి. దిష్టి ఏంటంటే కనుక మనం ప్రతి ఆదివారం తీసేసుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా ఏంటంటే మనం దిష్టిని తొలగించుకోవచ్చు అనమాట. ఆ దిష్టిని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ కోడిగుడ్డు పరిహారం. ఇలా మనం దిష్టితో పాటు కొన్ని ఇబ్బందులను కూడా పోగొట్టుకోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఏదైనా సరే ఇలా గాలి ధూళి మనం నమ్ముతూ ఉంటాం కదా కొన్ని, అలాంటి వాటి నుంచి కూడా పిల్లలు అంటే బయటపడటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు ఇలా ఈ విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, లేదంటే కనుక 4 గంటలు దాటిపోయిన తర్వాత కానీ, లేదంటే మీ వీలుని బట్టి మధ్యాహ్నం కానీ మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చండి. కోడిగుడ్డుని తీసుకోండి. పిల్లలకు ఏంటంటే కనుక చక్కగా ఉత్తరం వైపు నించోబెట్టండి. అంటే ఉత్తరం వైపు వాళ్ళ ఫేస్ ఉండేలాగా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మీరు కోడిగుడ్డుని తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక మన ఇంట్లో ఆ కోడిగుడ్డు పైన ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేయాలండి. ఎందుకు వేయాలి ఇంటూ మార్క్ అంటే కనుక కోడిగుడ్డు ఏంటంటే ఎప్పుడు కూడా పరిహారానికి పర్ఫెక్ట్గా ఉందని అర్థం అనమాట. ఇంటూ మార్కు వేస్తే ఇంకా మంచిది. ఇది నలుపు, తెలుపు, ఎల్లో కలర్, అంటే లోన సొన ఏంటంటే మనకు పసుపు కలర్లో ఉంటుంది, బయట తెలుపు కలర్లో ఉంటుంది. అలానే కాకుండా ఇది వచ్చేసి నలుపు కదా. ఇలా ఇంటూ మార్కు డార్క్గా వేయండి. చాలా డార్క్గా ఇంటూ మార్కు గీసిన తర్వాత వాళ్ళను నించోబెట్టి చక్కగా దిగదూర్చండి. దిగదూర్చడం అంటే ఏమీ లేదు, దిష్టిని తూర్చేయటం అనమాట. దిష్టిని తీసేయటం, వాళ్ళపై ఉండే చెడుగాలిని తొలగించటం, వాళ్ళకుండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోగొట్టడం అనమాట. ఇలా ఏంటంటే పిల్లలపై ఉండే ప్రభావాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించడం వల్ల, మీరు ఈ విధంగా చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తారనమాట. చూసి ఆశ్చర్యపోతారు. మీరు దీనికంటూ నియమాలు లేవండి, అంటే ఇలా చేసుకోండి, అలా చేయండి, అది తినకండి, ఇది తినకండి అనేం కాదు. ఏది తిన్నా ఏం చేసుకున్నా మీరు అంటే స్నానాలు చేసినా చేయకపోయినా ఇది చేసుకుని స్నానం చేసినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం పరిహారం చేసుకోండి. దీనికంటూ నియమాలు ఏమీ లేవన్నమాట. ఎలాంటివి ఏం ఆచరించాల్సిన పనే లేదు. అందుకే మీరు ఇలా కోడిగుడ్డుని తీసుకొని మా పిల్లల్ని చక్కగా నించోబెట్టి మీరు తల చుట్టూతో 11 సార్లు కూడా తిప్పొచ్చు. చక్కగా మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా తీసేసి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా దూరంగా పెట్టేసి రావాలన్నమాట. పగిలితే ఏమవుతుందంటే కనుక పరిహారం మనకు పని చెయ్యదు. అందుకే పగలగొట్టకుండా చక్కగా అక్కడ దూరంగా పెట్టేసి ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. వచ్చిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేయండి. ఇక మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయినట్టే అని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది, చాలా అంటే శక్తితో కూడుకుని ఉండే పరిహారం కాబట్టి మీరు ఎంత నమ్మకంతో ప్రయత్నిస్తారో అంత మంచి ఫలితాన్ని అయితే పొందొచ్చు అనమాట. చాలా చిన్న పరిహారం అండి, ఎక్కువగా ఫలితాలు అయితే మనం పొందుతాం. ఇది చేసిన తర్వాత పిల్లల్లో ఏంటంటే కనుక ఎక్కువగా మానం చేసే తత్వం అనేది దూరం అయిపోతుంది. పిల్లలు కొంచెం చెప్పినట్టు తింటారు, సమయానికి అన్నం తీసుకుంటారు, అంటే తినడము. అలానే కాకుండా అన్నం తినకుండా కూడా కొంతమంది ఇబ్బంది పెడతారు కదా, అలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు అనమాట. పిల్లలు సంపాదించుకుంటున్నారు, అందులో ఏంటంటే సంపాదన ఆగిపోయింది, ఎదుగుదల లేదు, మా పిల్లలపై కొంచెం ఏడుపు ఉండే అండి, కొంచెం నరదిష్టి కూడా ఉండే అంటే అది కూడా తొలగిపోతుందండి. ఇలా పిల్లల పరంగా ఏదున్నా సరేనండి, అది ఇదని కాదు, ఏదైతే చెడు ఉంటుందో, ఏదైతే ఇబ్బంది ఉంటుందో పిల్లల పరంగా ముఖ్యంగా అదంతా కూడా తొలగిపోయి ఆ పిల్లలకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో వారి జీవితం అనేది మారిపోతుంది. ఇది ఏ పిల్లలకైనా చేయొచ్చు, వీరికే చేయాలి వారికే చేయాలి అని రూల్ అయితే లేదు. ఎవ్వరికి చేసినా కానీ ఫలితం అయితే వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారము, అంత చక్కగా ఏంటంటే కనుక మీకు ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా చిన్నదే అండి, ఎక్కువగా మనం ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఇంత ఫలితం వస్తుందా, ఇంతలా మేము ఫలితం పొందామా అనేసి మీరే ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకుని చక్కగా ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. తప్పనిసరిగా మీరు ఇంటూ మార్కు మాత్రం వేసుకోండి. ఇంటూ మార్కు వేయకుండా చేస్తే ఆ కోడిగుడ్డు పరిహారం పెద్దగా ఫలించదు. కానీ మీరు పెట్టిన తర్వాత కోడిగుడ్డు పగిలిపోయినా పర్వాలేదు, కానీ మీరు పగలగొట్టకండి. మీ చేతులతో మీరు పగలగొట్టకూడదు. మీరు పగలగొట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ చెడంతా కూడా ఆ కోడిగుడ్డు తీసేసుకుంటుంది కదా, అదేంటంటే మళ్ళీ బయటకు వచ్చి మననే ఆవహిస్తుంది అనమాట. అందుకే పగలకుండా నీట్గా ఉండే కోడిగుడ్డుని తీసుకొని పరిహారం చేసుకొని పగలగొట్టకుండా పెట్టేసి రావాలి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండానే చేసుకోండి. మీకు మీ పిల్లలకు తెలిస్తే చాలు, ఇతరులకు తెలియాల్సిన అవసరమే లేదనమాట. మన పిల్లలకు బాగుండాలంటే మనం ఎన్నో చేస్తూ ఉంటామండి. మనం సంపాదించేది, మనం కష్టపడేది అంతా కూడా పిల్లల కోసమే కదా. మరి అలాంటి పిల్లలే బాగాలేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతాం కదండి. మనకు పిల్లలే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆ పిల్లల వల్లనే మనం స్ట్రాంగ్గా ఉంటాం. పిల్లలు బాగుంటేనే మనం ఏంటంటే కనుక చక్కగా అంటే ఎదుగుతున్నాం, పనులు చేసుకోగలుగుతాం. అదే పిల్లలకు బాగాలేకపోతే పనులు చేసుకోలేము, ఎదగలేము, అసలు ఏం చెయ్యలేము అనమాట. అంతా కూడా ఏంటంటే టెన్షన్గా ఉంటూ ఉంటుంది. పిల్లలకు అయ్యో ఇలా ఉంది అలా ఉంది ఏంటని మనం బాధపడిపోతూ ఉంటాం అనమాట. అందుకే మీ పిల్లలు బాగుండాలంటే ఇలాంటి చిన్న పనులు చేయండి. ఇది ప్రతి ఆదివారం చేయొచ్చు, ఒక్క ఆదివారమే చేసుకోండి అని కాదు. మీకు నచ్చినట్టు మీరు ఏ ఆదివారం చేసినా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. ఇలా ఆచరించేసుకోండి. ఇక ఆ తర్వాత పెద్దవారి పరంగా మనం చెప్పాం కదా,
అంటే పెద్దవారి పరంగా దరిద్రాలు అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. ధనం వచ్చినా కానీ అసలు చేతిలో నిలవదు, నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య, ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, క్రియేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ప్రాబ్లంతోనే ఏంటంటే కనుక మనం సతమతం అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చాలా ప్రాబ్లాలు అనేవి ఏంటంటే కనుక మనని పట్టి పీడిస్తుంటాయండి. సమస్యలతో పాటు అనుకోకుండా కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి. ఎంతనా మనని ఇబ్బంది పెడతాయంటే కనుక అసలు ఏంటి, మేమేం తప్పు చేశాం, ఏం పాపం చేశాం, భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఇంత అంటే శిక్షిస్తున్నాడు, ఇంత మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే మనం బాధపడిపోతాం అనమాట. అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అలాంటి దరిద్రాలు మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా అండి మనకి ఇంక ఇబ్బంది అనేది మిగులుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండటానికి ఏంటంటే మీరు ఒక కోడిగుడ్డుని తీసుకోండి. ఇది పెద్దవారి పరంగా దరిద్రాలను పోగొట్టుకోవడానికి, ఎన్నో సంవత్సరాల దరిద్రాలు కూడా తీసేసుకోవడానికి, అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడటానికి, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఏవైనా కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి రావడానికి ఒక కోడిగుడ్డు తీసుకొని దానికి ఏంటంటే కనుక కుంకుమతో 3 బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ కోడిగుడ్డుని డైరెక్ట్గా మీరు ఏంటంటే కనుక ఏదైనా సరేనండి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళండి. ఇలా మీకు దగ్గరలో ఉండేది కాకుండా కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా ఉంటాయి కదండి చెట్లు, అంటే అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, మీకు వచ్చే అంటే మీకుండే దరిద్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు చెప్పుకోండి. చెప్పేసుకొని ఆ కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని చెప్పుకొని పగలగొట్టకుండా అక్కడ వదిలేయండి. అలా వదిలేసి ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. తొందరగా ఏంటంటే కనుక ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. అంటే మనకు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం అనేది లభిస్తుంది. అలానే కాకుండా దరిద్రాలు ఉంటే అవి కూడా పోతాయి. ఆ దరిద్రాల నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. నమ్మకంతో చేసుకోండి. లేదండి మాకు కూడా ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు చెడు గాలి సోకిందండి, మాకు ఎవరో ఏదో చేయించారో, మేము చాలా బాధపడిపోతున్నామంటే గుర్తు పెట్టుకోండి. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే కనుక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే ఇలా ఇంటు మార్కు వేసుకొని మీరు కనీసం అండి పిల్లలకైతే ఒక 2-3 వారాలు చేస్తే సరిపోతుంది. కానీ ఏదైనా చెడు ఉంటే పెద్దవారికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. 5 లేదా 3 వారాల పాటు చేయాలి. ఆదివారాలు వరుసగా చేయొచ్చు, ఒక్కొక్క మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల కూడా మీ పైన ఉండే చెడంతా కూడా పోతుంది. మీపై ఉండే చెడు గాలి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం, చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఇలా చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా చేయండి. అంటే కుంకుమతో బొట్టు పెట్టి చేయండి. ఏదైనా దిష్టి దోషాలు ఉంటే మీరు బ్లాక్ అంటే ఇలా ఇంటు మార్కు వేసేసి చేసుకోండి. ఈ 2 పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఆచరించండి.